ఎందుకంటే వాస్తవంగా నిన్న జరిగిన ఏదైతే సభలో మూడవ అసెంబ్లీ 10:30కి స్టార్ట్ అయింది. 10:30 స్టార్ట్ అయిన తర్వాత వాస్తవంగా సభలో ఏముంటాయి అన్నది వాస్తవంగా అయితే బిఎస్సి ఇచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారి స్పీచ్ కానీ ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ప్రజలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కానీ అక్కడ లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే సభ నిర్వహణకు సంబంధించిన ఏదైతే మినిట్స్ వచ్చినప్పుడు ఆ మినిట్స్ లో అయితే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టేబుల్ మీద ఆరు పేపర్స్, అదే విధంగా అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి టేబుల్ మీద 2 పేపర్లు, అదే విధంగా దాసరి అనసూయ అయితే మన పిఆర్ మినిస్టర్ ఏదైతే టేబుల్ మీద 1 పేపరు, అదే విధంగా ఏదైతే వివిధ ఇంకోటి ఏదంటే ఏదైతే అగ్రి మినిస్టర్ టేబుల్ మీద 1 పేపర్. ఈ పేపర్లలో మొత్తానికి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన అమెండ్మెంట్, అదే విధంగా ఆడిట్ రిపోర్ట్స్ కొన్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత కండోలెన్స్ మోషన్, అంతే తప్ప సభలో ఏదైతే చర్చకు ఆస్కారం లేదు. అదే విధంగా కండోలేషన్ మోషన్ అయిపోయిన తర్వాత సభ వాయిదా వేస్తారన్నది క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ 0 hour లో కూడా 2-3 సభ్యులు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడారు. ఏదైతే వాస్తవంగా లేచి ఏదైతే రాష్ట్రంలో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు మాట్లాడు రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైతుంది, ఆ కుక్కల నోరు మూయించాలని కూడా చెప్పిండు. ఆ కుక్కలను నోరు మూయించాల్సింది కూడా స్పీకర్ గారు నిర్ణయించారు. మా రాష్ట్ర ప్రజల తరఫున కూడా నేనైతే స్పీకర్ గారికి స్పెషల్ గా చెప్తున్నా, రాష్ట్రంలో కుక్కలు ఎక్కువైనాయి కాబట్టి ఆ కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలి. అదే విధంగా రాజకీయాల్లో కూడా కొన్ని కుక్కలు ఎక్కువైనాయి, ఆ కుక్కలను కూడా తరిమి కొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే స్పీకర్ గారు కూడా కొంచెం కాయలు తప్పిండండి. ఎందుకంటే నేను గౌరవ ఏదైతే వాస్తవంగా చెప్పిన స్పీకర్ గారికి నేను గతంలో కూడా మన ఛానల్ కూడా చెప్పిన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ కూడా పిచ్చోని చేస్తుందండి. ఎందుకంటే డేట్లు మర్చిపోతున్నాడు, వారాలు మర్చిపోతున్నాడు, శుక్రవారాన్ని గురువారం అంటాడు. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే కండువ వేసుకున్న వాళ్ళు కండువ వేసుకోవాలని కనబడుతున్నారు. ఇలాంటిగా కొంచెం డిజార్డర్ లాగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా కొన్ని రోజులైతే స్పీకర్ ని పిచ్చోని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే సభలో నిజంగా చర్చ జరిగితే అప్పుడు అయితే కేసీఆర్ గారు మాట్లాడుకుంటే అప్పుడు అనాలి. కానీ చర్చ లేదు, ఏం లేదు. చర్చ లేని క్రమంలో కూడా ఏదైతే చర్చ జరగలేదు, కేసీఆర్ గారు మాట్లాడాలంటే వాస్తవంగా సభా సాంప్రదాయాలు లేని వాళ్ళు, అదే విధంగా సాంప్రదాయాలు తెలియని వాళ్ళు, అదే విధంగా అసెంబ్లీ విషయాలు అసెంబ్లీ వ్యవహారాలు తెలియని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, వ్యవహారాలు తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడరు. ఓకే శివకుమార్ గారు, ఇప్పుడు ఆడరాక ఏమంటారు గజ్జలు బాగా లేవన్నారంట. ఇటువంటి సామెతలు ఇన్నోళ్ళకు అనుకొస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏముంటది, ఫస్ట్ డే ఒకవేళ ఎవరన్నా చనిపోతే సంతాప తీర్మానం ఉంటది, లేదు అనుకుంటే మామూలుగా పిఎస్సి మీటింగ్ ఎజెండా ఏం పెట్టుకుంటాం అనేది. దాని తర్వాత ఇంకెవరికన్నా ఏంటంటే కేసీఆర్ కి అనే రకంగా ఇప్పుడు ఆయనకు వచ్చి నేను దండం పెట్టాలన్నా ఆయన ఎదురు కూర్చోవాలా అనేది ఒక ఆలోచన. గతంలో ఆల్రెడీ మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది. ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచి వస్తే నాకు ఎదురొచ్చిన దగ్గర నేను పోయి కూర్చోవాలన్నా అనే రకంగా ఇమీడియట్ గా ఆయన రాగానే ఆయన సస్పెండ్ చేయించిండ్రు. అంటే కేసీఆర్ ఆలోచన విధానం వేరు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ కి ముఖం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా బిడ్డ గాని నా కొడుకు గాని నా గుంపించిండ్రు, నేను ఇంకా మాట్లాడలేని పరిస్థితి ఉంది. మళ్ళా రేవంత్ రెడ్డి నన్ను మొత్తం కడిగేస్తాడు అనే దిమాగ్తోని మొత్తానికి ఆయన అసెంబ్లీకి తప్పించుకొని పారిపోయాడు. ఆయన అటెండెన్స్ చేయకపోతే ఆయనని ఆల్రెడీ ఉన్న ఆపోజిషన్ పార్టీ పోతుంది, ఆయన జీతం రాదు. అది జనాలకు అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. అటెండెన్స్ పర్పస్ వచ్చిన వస్తాడా రాడా కూడా తెలియదు. ఇక ఏం మాట్లాడతాను, తలకే ఉండే మాట్లాడతాను, వస్తాడా రాడా మాట్లాడుతున్నావు, నీకే సంబంధం? మా నాయకుడు ఇప్పుడు ప్రజలు కోరుకుంటారు సార్, మీరు కొట్టుకునే నాకు అర్థం. మీరు ఎవరు మాట్లాడి తమ్ముడు రామ్మూర్తి, నేను చెప్పేది మీ కేసీఆర్ గురించి, మీ పార్టీ గురించి మాట్లాడేది సరిగ్గా మాట్లాడు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడతా. మనం గతంలో కూడా సందర్భం వస్తే అట్లా మాట్లాడడం అది పద్ధతి కాదు. డెకోరం మెయింటైన్ చేస్తున్నాడు. చక్కగా చేస్తలేరు. 24 నెలల నుంచి మీరు చేసింది ఏం లేదు రాష్ట్రానికి. కాబట్టి
ఇప్పుడు చెప్తాడు మీకు ఎందుకు తొందర పడతాను ముందు మూసినామా పండుగ ఆయన రాడు పోడు ఇంకా భ్రమలు ఎందుకున్నావు రామూర్తి నువ్వు కేసీఆర్ వస్తాడని భ్రమ మర్చిపో కేసీఆర్ రాడు సొంత కొడుకునే దూరం చేసిండు నువ్వు చూసినావో లేదో ఆయన ఫామ్ హౌస్ కి వచ్చి నందినగర్ కి వచ్చినాక కొడుకు ఎక్కడికపోతే కేటీఆర్ ని కూడా దూరం జరిపిండు అర్థం చేసుకో ఇప్పుడు బిడ్డనేమో మొత్తం బట్టలు ఇప్పేస్తుంది బీఆర్ఎస్ ది బిడ్డనేమో బీఆర్ఎస్ బండి కొడుకు వల్ల పార్టీ కుంభముందుతుందనే రకంగా ఆయన ఆలోచిస్తుండ్రు ఎందుకు కేసీఆర్ బాధ పెడుతున్నారు కేసీఆర్ ఆల్రెడీ రియలైజేషన్ అయిండు నేను తప్పు చేసిన 10 సంవత్సరాల నేను చెప్పింది వేరు చేసింది వేరు అలా జరిగింది వేరు ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నారు చెయ్యని ఇప్పుడు నేను మాట్లాడా అన్నాడు ఎక్కువ అనుకుంటే ఇంకొక 2 years తర్వాత ఆయన ఏమన్నా మాట్లాడతాడు ఇంకా 2 years వరకు ఆయన గిడ్డ ఫామ్ హౌస్ లో పడ్డాడు లేక ఎంత బాగాలేదు ఇంకేదో తప్పించుకుంటాడు అంతకు మించి కేసీఆర్ పెద్దగా మాట్లాడేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన రియలైజ్ అయిండు కేసీఆర్ అంటే మాకు కూడా అభిమానం ఒక రియలైజేషన్ వచ్చింది నా నుంచి తప్పు జరిగింది నా పిల్లలను తీసుకొచ్చి నేను నా కుంప నేను ఉంచుకున్నా అనేది ఆయనకు అర్థమయ్యే ఆయన సైలెంట్ అయిపోయిండు ఇంతే ఈ రోజు కేటీఆర్ మాట్లాడకుండా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతున్నాడు కాదు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నమస్కారం పెట్టి ఆయన కూడా లేచి ప్రతి నమస్కారం పెట్టిండు అది సభ్య సమాజంలో ఉన్న మర్యాద నమస్కారం ప్రతి నమస్కారం కౌశిక్ రెడ్డి అసలు కుక్కలకు మీరు నేర్పించాలి సరిగ్గా మాట్లాడేది ఏ రకంగా మాట్లాడుతుండ్రు మర్యాద ఏంటి పద్ధతి ఏంటి అనేది నేర్పి ముఖ్యమంత్రి అయినా కూడా ఎవరైనా బాంబులు పెడతారా చెప్పు మీ పార్టీ కేటీఆర్ చెప్తాడా కేసీఆర్ చెప్తాడా లేకపోతే హరీష్ రావు చెప్తాడా చెప్పండి దీని వల్ల మా ఇజ్జత్ పోతుందిరా భయ్ సరిగా మాట్లాడని చెప్తుంది కౌశిక్ రెడ్డి అంతేగాని కేసీఆర్ మాట్లాడాడు రామూర్తి ఎంత మాట్లాడినా ఎంత గింజుకున్నా కేసీఆర్ మాట్లాడాడు ఇది ఆయన స్వభావం నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు మట్టి పక్కా తెలుసు ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడో అప్పటి నుంచి నేను కూడా పార్టీలో ఉన్నా నాకు తెలుసు కేసీఆర్ ఏంది కేసీఆర్ పద్ధతి ఏంది స్టైల్ ఆయన రియలైజ్ అయిండు కేసీఆర్ రియలైజ్ అయిండు కేసీఆర్ రియలైజ్ అయిండు ఒకసారి రామూర్తి గారు డాక్టర్ శివకుమార్ గారు చెప్తున్నారు కేసీఆర్ ఇంకా రారంటారా అసెంబ్లీకి రారంటారా బరాబర్ వస్తారండి వస్తారంటే రారని చెప్తున్నారు వాళ్ళకి శివకుమార్ గారు చెప్తున్నారు